ఈరోజు మధ్యాహ్నం నియర్లీ 12 నుంచి 1 గంట యొక్క సమయంలో బూర్ల రామాంజనేయులు గారు, టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు గారు మొదటగా ఒక 15 మంది రౌడీలతో, గూండాలతో కలిసి వచ్చి నా ఆఫీస్ దగ్గరికి వచ్చి రాలించడం జరిగింది. నేను అప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. నా యొక్క కార్యకర్తలతో మీటింగ్లో ఉన్నాను. తర్వాత వచ్చి చూస్తేనేమో బయటికి రమ్మని చెప్పి వాళ్ళు అరటము, అరే వాడిని పిలవండి, ఆడి కిందకి రమ్మని చెప్పేసి అనడం అని చెప్పి దుర్భాషలు ఆడటం జరిగింది. సరేలే ఎవరని చెప్పేసి వెళ్ళి చూసినప్పుడు నా యొక్క డ్రైవర్ ఎవరైతే ఇంద్ర ఉన్నారో, ఇంద్రాలు చూసినప్పుడు ఎవరు వచ్చారు ఏంటని చెప్పి అడగడం తెలుసుకున్నప్పుడు చూస్తే అక్కడ కారు దగ్గరికి వెళ్ళినప్పుడు రామాంజనేయులు గారు స్వయంగా కారులో ఉండటం జరిగింది. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఒక అభ్యర్థి ఇంటిపైకి దగ్గరికి వచ్చి, అది కూడా కోడ్ అమలు ఉన్నటువంటి సమయంలో వచ్చి నా మీదకి దాడికి పాల్పడడం అనేది నాకు తెలిసి గత చరిత్రలో ఎన్నడూ కూడా జరిగి ఉండదని అనుకోవట్లా. కానీ ఆయన ఎంతో ఉన్నతమైన చదువుకున్నానని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి దాడికి పాల్పడడం ఎంతైనా సిగ్గుచేటు. అలాగే మా యొక్క కార్యకర్త, మా యొక్క పిల్లిమేరి గారు, ఎంతో మహిళా కార్యకర్త, ఆవిడ కూడా ఉంటే ఆవిడ స్త్రీ అని కూడా చూడకోకుండా ఆవిడపై దాడి చేసి ఆవిడ నెట్టిన ప్రక్రియలో మా యొక్క డ్రైవర్ ఆపడం జరిగింది. ఆపినప్పుడు ఆయన డోర్ గట్టిగా వేయటం వల్ల మా యొక్క ఇంద్ర అనేటువంటి వ్యక్తికి కూడాను, డ్రైవర్కి ఆ చిటికి నీళ్ళు ఎరగడం జరిగింది. ఇది చూడండి అన్న. మళ్ళీ వాళ్ళు అంటారు పైగా మేము దౌర్జన్యం చేస్తున్నామని, మేము రౌడీజం చేస్తామని చెప్పారు. మరి ఈరోజు చూస్తుంటే స్వయంగా ఎవరు దౌర్జన్యానికి పాల్పడ్డారు, ఎందుకు చేశారన్నటువంటిది ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ యొక్క దాడిని ఖండిస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, ప్రజాస్వామ్యం చెప్తుందో, మరి దీనికి ఆయన కూడా సమాధానం చెప్పాలని, ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని కోరుకుంటున్నాను. అలాగే దీని తాలూకా విషయంపై బూర్ల రామాంజనేయులు గారి మీద గట్టిగా చర్య తీసుకోవాలని ఎస్పీ గారి ఆఫీస్కి రావడం జరిగింది. ఆయనకు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా మాకు మాట ఇచ్చారు, ఆయన మీద న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటానని మాట ఇచ్చారు. ఇలాంటి చర్యలు జరగకుండా మళ్ళీ గట్టిగా అందరూ కూడాను, ప్రజలు కూడా దీన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యకలాపాలు ఇలాంటి వాటిని వ్యతిరేకించాలని కోరుకుంటూ, ఆయనకి భయం చోటు చేసుకుంది. ఫస్ట్ భయం అనేది వచ్చింది. ఏమీ లేకుండా నా ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు. నిజంగా ఆయన దగ్గర అంత దమ్ము ధైర్యం ఉంది. ఆల్రెడీ పాపం మొదట్లో ఒకళ్ళు అన్నారు ఆ బలం సరిపోక, పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆ బలం సరిపోలేదని సెంట్రల్ బలం కూడా తీసుకున్నారు. ఇంకా బలం సరిపోక ఆయనకి ఎక్కడో అభద్రతా భావం వచ్చి ఆయన నా ఇంటికి దాడి చేయడం జరిగింది. అదే నెపంతో మేము ఎక్కడైనా తిరుగు దాడి చేస్తున్న ప్రయత్నంలో అవన్నీ చూసి ఆశించి ఉండొచ్చు. ఆయన దాని ప్రకారం వెళ్ళి ఆయన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగి ఉండొచ్చు. అంతేగాని ఇదంతా కూడా మా మీద కావాలని పనిని కుట్రగా భావిస్తున్నాం.